వాస్తవాన్ని వారే సృష్టించుకుంటారు. కష్టాలు, సుఖాలు, దుఃఖం, ఆనందం, మానం, అవమానం అన్నింటినీ మీరే సృష్టించుకుంటారు. ఇవన్నీ మీ ఇన్నర్ వరల్డ్ నుండే సృష్టింపబడతాయి. మనిషి యొక్క ఇన్నర్ వరల్డ్ ఒక మహాసముద్రం అయితే, మనిషి యొక్క బాహ్య జీవితంలో సృష్టింపబడే ఈ జీవిత అనుభవాలన్నీ అలల్లాంటివి. మహాసముద్రం నుంచి అలలు పుడతాయి, కానీ అలల నుంచి మహాసముద్రం పుట్టదు. అదేవిధంగా మన అంతఃప్రపంచం నుంచి అనుభవాలు పుడతాయి, కానీ అనుభవాల నుంచి అంతఃప్రపంచం పుట్టదు. ఎవరి జీవితానుభవాలను వారే సృష్టించుకుంటారు. ఇంటలెక్ట్ వృద్ధి చెందించుకోవడానికి జీవిత అనుభవాలు తప్పనిసరి. జీవిత అనుభవాల ద్వారానే ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ నుండే ఆధ్యాత్మిక పాఠాలు అంటే స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి మనిషి తన సోల్ ఇన్నర్ ప్రోగ్రెస్కి అనుగుణంగానే కర్మలు ఆచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే తన బుద్ధి వికాసం యొక్క స్థాయికి తగ్గ కర్మలను చేస్తూ ఉంటాడు. ప్రతి మనిషి తన సోల్ ఇన్నర్ ప్రోగ్రెస్కి అనుగుణంగానే కర్మలు ఆచరించడం జరుగుతుంది. అంటే తన బుద్ధి వికాసం యొక్క స్థాయికి తగ్గ కర్మలను చేస్తూ ఉంటాడు. బుద్ధి వికాసం యొక్క స్థాయి పెరిగితే అతను ఆచరించే కర్మల్లో కూడా క్వాలిటీ పెరుగుతుంది. ఈ భూమి మీద మానవులందరూ బుద్ధి వికాసాన్ని పెంపొందించుకున్నట్లయితే, అంటే ఇంటలెక్ట్ని పెంచుకున్నట్లయితే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం ఉద్భవిస్తుంది.